హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే నా రెగ్యులర్ రొటీన్ చూపిస్తున్నాను. దాంతో పాటే బెంగుళూరులో మా బిల్డింగ్‌లో వాటర్ ప్రాబ్లమ్ వస్తే మాకెలా ఉంటుందనేదైతే చూపిస్తున్నాననమాట. అండ్ ముందుగా అయితే మార్నింగ్ అంతా వాటర్ ప్రాబ్లమ్ ఏం లేదనమాట. ఇంకా మా పిల్లోనికైతే స్కూల్ ఉంది, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. హాఫ్ డేకే వచ్చేస్తాడు కాబట్టి కొంచెం ఫుడ్డే చేసి పంపిస్తున్నాను. ఇప్పుడైతే గంజి కాస్తున్నాను. మా అక్క రీసెంట్‌గా ఇది తెచ్చిందనమాట. చాలా తెచ్చింది. ఇంట్లో బాగా నచ్చేసింది అందరికీను. రోజుకొక 2, 3 సార్లు అయితే తాగేస్తున్నాము. మల్టీ గ్రెయిన్స్, టైప్స్ ఆఫ్ పప్పులు, నట్స్ అన్నీ వేసిండేదనమాట. తొందరలోనే దీని రెసిపీ కూడా నేను మీకైతే షేర్ చేస్తాను. చాలా హెల్తీ రెసిపీ. దాంతో పాటు ఈ గంజిని తాగామంటే చాలా సేపు వరకు ఆకలవ్వదు. తినేటప్పుడు కూడా చానా తక్కువగానే తింటాము. టమీ ఫుల్‌గా ఫీల్ ఉంటుందనమాట. చానా అంటే చానా హెల్తీ. చాలా సూపర్ డూపర్ డెలిషియస్ కూడా. కమ్మగా భలే ఉంటాయి. చాలా రకాల నట్స్ అంతా వేస్తున్నాం గదా! సో, డెఫినెట్‌గా షేర్ చేస్తాను. మీరైతే ఆ వీడియో మిస్ కాకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడైతే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి గంజి రెసిపీ ఒకటి చేసి పెట్టుకున్నారంటే డెఫినెట్‌గా మంచి హెల్తీగా అయితే ఉంటారు. పిల్లలు కూడా తాగొచ్చు, పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చు అనమాట. ఇంకా బాడీ హీట్ ఉంటుంది కదా, అదంతా తగ్గిస్తుంది, బ్లడ్ ఇంక్రీజ్ చేస్తుంది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు 15 డేస్ నుంచి అయితే తాగుతున్నాను. చాలా లైట్‌గా అనిపిస్తుంది. చాలా యాక్టివ్‌గా కూడా అనిపిస్తుంది. కాఫీ, టీలు స్కిప్ చేసేసి ఈ గంజినైతే తాగొచ్చు. యాక్చువల్‌గా దీన్ని గంజి అనే కంటే మంచి హెల్తీ డ్రింక్ అని కూడా చెప్పుకోవచ్చు. చానా అంటే చానా సూపర్ డ్రింక్. ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. సో, చేసేది కూడా చాలా ఈజీనే. మేమైతే ఇలా పల్చగానే తాగేకి ఇష్టపడతాము. మీరు థిక్‌గా కావాలంటే కొంచెం ఎక్కువ పౌడర్ అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ దీన్నైతే చాలా ఫైన్ పౌడర్ చేసుకొని ఉంటాం కాబట్టి లైట్‌గా వాటర్ ఏసి ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. అనంక 3-4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపెట్టుకోవాలనమాట. పొంగొచ్చిన తర్వాత ఒక 2, 3 సార్లు పొంగొచ్చినంత సేపు కలిపెట్టుకుంటే గంజైతే రెడీ అయిపోతుంది. ఇంకా మా వోళ్ళు లేచి స్నానం చేసుకునే లోపల వెచ్చగా ఉంటుంది. లేదంటే కొంచెం వెచ్చగా చేసుకొని తాగేస్తే టమ్మీ ఫుల్‌గా సూపర్ డూపర్‌గా ఉంటుంది. ఇంకైతే సాంబార్ అయితే చేసేస్తున్నాను. మునక్కాయ పప్పు. చూడండి, కత్తిలో దోస్తామంటే అది నా మాట వింటలే. కింద పడేలాగానే అనిపించింది. ఇంకా చేత్తో అయితే దోసేసాను. ఇంకా తగినంత వాటర్ వేసుకొని, ఇంకా యాజ్ యూజువల్ పప్పుచారులు అందరూ రెగ్యులర్‌గా చేసుకునేదే కదా! చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. సో, ఇంట్లో సాంబార్ పౌడర్ లేకుండా పడతా ఉండే తిప్పలు అంతా ఇంతా కాదు. సో, అంగిడిలో తెచ్చుకునిందే. కారం అస్సలు ఉండదు. ఉత్తి కారం పొడి, సాంబార్ పొడి 2 యాడ్ చేసి అయితే మిక్స్ చేస్తున్నాను. ఈసారి ఊరికెళ్ళేటప్పుడైతే డెఫినెట్‌గా చేసుకొని రావాలి. అసలు టేస్ట్ కూడా ఉండదు ఈ అంగిడిలో తెచ్చిండే సాంబార్ పౌడర్‌లో అయితే. ఎంటీఆర్ అయితే స్పైసీ ఉంటుంది కదా, అదైతే కొంచెం ఓకే, పర్లేదు. బట్ వేరే ఇంకా చాలా వాడాను గానీ అంతగా ఏది నచ్చట్లేదు. ఇంకా మా పిల్లోనికైతే వేడి నీళ్ళ స్నానం చేసుకోవడానికి ఇలా పాత్రలోనే కాంచుతాను. గీజర్ గానీ, హీటర్ గానీ ఈ స్నానం అయితే వానికి ఇప్పటిదాకా చేపించలేదనమాట. అంటే మా ఇంట్లో తనకెప్పుడు ఇలా డేక్షాలోనే కాంచి పోస్తాము. అండ్ ఇంకా మా పిల్లోనికి హాఫ్ డేనే వదిలేస్తారు కాబట్టి ఎక్కువ బాక్స్‌లో అంతా ఎత్తుకొని పోయేకి అంత ఇంట్రెస్ట్ ఉండదనేసి చిత్రాన్నం అయితే చేసేస్తున్నాను. ఇక్కడ తినడానికైతే ఇడ్లీ చేశాను. ఇంకా బాక్స్‌కైతే చిత్రాన్నం చేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి అయితే అస్సలు కారం లేదనమాట. అందుకే అన్నం ఒకటేసిన్నాను. ఇంకొంచెం హింగు అయితే యాడ్ చేసేసాను. ఇంకా ఇడ్లీ స్టీమ్ అయ్యేలోపు బట్టలైతే ఐరన్ చేయడానికైతే వచ్చేసాను. 15 మినిట్స్ స్టీమ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ టైం లోపల నేనైతే ఐరన్ చేసి పెట్టేస్తాను. సో, డైలీ మార్నింగ్‌లోనే ఐరన్ చేస్తాననమాట. అంటే ఇప్పుడు ఒక్కోసారి చల్లగా కూడా ఉంటుంది. బట్టలు ఫ్రెష్‌గా ఐరన్ చేసి పెడితే వెచ్చగా కూడా ఉంటుంది కాబట్టి. సో, నైట్‌లో ఈ పనంతా అయితే ఏం చేయను. మార్నింగే చేసేస్తాననమాట. ఇంకా మా పిల్లోనికైతే ఫీడ్ చేసేద్దామనేసి ఇడ్లీ అయితే తెచ్చాను. తనే తింటాడు. బట్ సమ్‌టైమ్స్ ఏమంటే తినిపించమని చెప్తాడనమాట. ఇంకా బాక్స్‌కి కూడా చిత్రాన్నం అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా ఈ ఎగ్జామ్‌లు అయ్యే వరకు కూడా చాలా సింపుల్ డిషెసే చేస్తూ ఉంటాను. అండ్ మా పిల్లోనికి ఇడ్లీ కూడా చాలా బాగా నచ్చేసింది. అఫ్‌కోర్స్ సౌత్ ఇండియన్ పిల్లల కంటే ఇడ్లీ అయితే ఎప్పుడూ నచ్చుతుంది కదా, ఇడ్లీ, దోస అంటే. సో, ఇంకా మా పిల్లోడు తినేసిన తర్వాత ప్లేట్ అయితే షింక్‌లోకి ఎత్తుకొని పోయి ఏసేస్తాడు. నేనైతే రైస్ అంతా బాగా చల్లగా అయింది. మూత అయితే మూసేశాను. అండ్ ఇంకా మా పిల్లోని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా నేను తన బెడ్ అయితే మడిచిపెట్టేదానికైతే వచ్చేసాను. సో, ఇప్పుడు వెదర్‌ని మళ్ళీ ప్రిడిక్ట్ చేసేకి అస్సలు అవుతలేదు. బాగా ఎండ వస్తుంది.
ఇంకా అంతే వాన కూడా వస్తుంది సాయంత్రం అయితే. అందుకే ఈ కర్టెన్ అయితే అక్కడే హ్యాంగ్ చేయననమాట. ఇలా తీసేసి డోర్ ఎనకాలైతే పెట్టేస్తాను. ఇంకా బెడ్ అయితే ఇంకా కాట్ తీసుకోలేదనమాట. పడిపోతాడేమో అనేసి కొంచెం ఎందుకు ఊరికే భయపడుతూ తీసివ్వాలి అలాంటిదంతా. కొంచెం బాగా పడిపోడు అనే కాన్ఫిడెన్స్ మంచిగా వచ్చిన తర్వాతే తీసుకుందాం దాంట్లో ఏముంది అనేసైతే ఇలా డబుల్ బెడ్ అయితే ఏసిచ్చేసాము. సో, చాలా ఒకేషనల్‌గా ఇలా సైడ్‌కొచ్చేస్తాడనమాట. బట్ స్టిల్ భయముంటుంది గదా! పడ్డాడంటే తగులుతుందనేసయితే కాటయితే ఇప్పుడే ప్రిఫర్ చేస్తలేదు. కొంచెం రిలాక్స్‌డ్‌గా కిందే పడుకొని అనేసి. సో, కాట్ లేనందువల్ల ఇదొక పని కొంచెం ఎక్స్‌ట్రా అనమాట. సో, డైలీ బెడ్ ఫోల్డ్ చేయాలి ఇలా. ఇంకా ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తే మనకైతే రూమ్ నీట్‌గా ఉంటుంది. కొంచెం బద్ధకం చేసి ఇంకేం ఫోల్డ్ చేస్తాంలే, మళ్ళీ చేసుకుందాంలే అంటే చూడ్డానికి అంత బావుండదు. ప్లెజెంట్‌గా కూడా ఉండదు. ఇంకా ఆడుకుంటూ ఉంటారు కదా! తొక్కలాడితి ఇంకా అడుగులంతా పడతా ఉంటాయి. మెస్సీగాను ఉంటుంది. దాంతో పాటు ఎక్కువ మురికి కూడా అయిపోతుంది. సో, దాని బదులు ఒక 5 మినిట్స్ టైమ్ స్పెండ్ చేస్తే రూమ్ కూడా నీట్‌గా, ప్లెజెంట్‌గా కనిపిస్తుంది. బెడ్‌షీట్లు కూడా ఎక్కువ మరకలు కాకుండా ఉంటాయి. సో, అందుకే కొన్ని పనులైతే 5 మినిట్సే తీసుకుంటాయి. బట్ సమ్‌టైమ్స్ అదే బద్ధకం అనిపిస్తాయి. ఆ బద్ధకాన్ని దాటుకుని వచ్చేసామంటే రూమ్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో గదా! ఇంకా మాకైతే వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పాను గదా! మార్నింగ్ 10:30, 11 ఆ టైంలో మోటార్ రిపేర్ అయిందనమాట. అంటే బోర్ అంతా బావుంది. నీళ్ళు పైన సింటెక్స్‌కెళ్తుంది గదా! ఆ మోటర్ అయితే ప్రాబ్లమ్ అయింది. మాకొక 2 డేస్ దాకా వాటర్ అస్సలు లేదనమాట. కింద నుంచయితే వెళ్లి తెచ్చుకున్నాను. టైం బాగోదు అంటారు గదా! మా ఆయనకైతే ఈ 2 డేసే ఎక్కువ వర్క్ ఉన్నింది ఆఫీస్‌లో. తను కూడా రాలేకపోయారనమాట. ఇంకొక్కదాన్నే కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో నుంచి తెచ్చుకున్నాను. ఇలా టబ్‌లో అయితే ఫిల్ చేసి పెట్టుకున్నాననమాట. సో, అండి ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు గనుక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి.